Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. ఈ రోజు అయితే మన దగ్గర ఒక ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రమ్ టీవీఎస్ అయితే ఉంది. అదే ది టీవీఎస్ ఆర్బిటర్. ఆల్రెడీ మనకు టీవీఎస్ నుండి ఐక్యూబ్ అనే ఒక స్కూటర్ మార్కెట్ ని లిటరల్ గా షేక్ చేసేస్తుంది. చాలా మంచి సేల్స్ అయితే ఉన్నాయి. అండ్ అంత మంచి స్కూటర్ ఉన్న తర్వాత వీళ్ళు ఆర్బిటర్ అనేది ఎందుకు లాంచ్ చేశారంటే బేసిక్ గా మనకి ఐక్యూబ్స్ అనేది కొద్దిగా ప్రైస్ ఎక్కువ. మనం దాంట్లో 2.2 అలాగే 3.1 కూడా చూసుకున్నా కానీ దీంతో కంపేర్ చేసుకుంటే ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంది. బేసిక్ గా ఇది ఏంటంటే ఒక ఎంట్రీ లెవెల్ స్కూటర్ అలాగే అఫోర్డబుల్ స్కూటర్. మనకి యూత్ ని అట్రాక్ట్ చేయడానికి ఈ స్కూటర్ అయితే లాంచ్ చేస్తారు. మనకి రేంజ్ ఎక్కువ ఉంది, అలాగే ఐక్యూబ్ లో లేని ఫీచర్స్ కూడా దీంట్లో అయితే ఉన్నాయి. లైక్ క్రూజ్ కంట్రోల్ కానీ హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ ఈ స్కూటర్ గురించి ఇన్ డీటెయిల్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఎవరైనా నియర్ బై ఏస్ రావు నగర్ ఎనీ టీవీఎస్ ప్రోడక్ట్ కొనాలనుకుంటే కనుక శ్రీ తులసి టీవీఎస్ వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఆర్బిటర్ ఒక రైడింగ్ పోస్చర్ చూసినట్టయితే హ్యాండిల్ అనేది చాలా అప్రైట్ ఉంది అండ్ మీరు చాలా కంఫర్టబుల్ గా అయితే కూర్చుంటారు. అండ్ సీట్ హైట్ అనేది మనకి 760 mm ఉంది. 5'3" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ వెయిట్ గురించి మాట్లాడితే 112 kgs వెయిట్ ఉంది. సో మీరు ఎంత సన్న ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడితే 165 mm ఉంది కాబట్టి సిటీ రోడ్స్ లో మనకి ఎక్కడ తగిలే ఛాన్స్ కూడా లేదు. సో ఇదన్నమాట రైడింగ్ పోస్చర్ అనేది మనకి చూడడానికి అయితే ఇలా ఉంటుంది. చాలా అప్రైట్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడ ప్రాబ్లం అనేది కూడా రాదు. టుడే వీ హ్యావ్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రమ్ టీవీఎస్, ది న్యూ ఆర్బిటర్. సో ఇది ఒక బేసికల్ గా ఎంట్రీ లెవెల్ మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నమాట. ఆల్రెడీ మనకు 2.2 3.1 ఐక్యూబ్ అయితే ఉంది కదా, దాంతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ లో అండ్ చాలా గుడ్ లుకింగ్ లుక్స్ తో పాటు వస్తుంది. అండ్ మెయిన్ గా యూత్ ని అట్రాక్ట్ చేసేలాగా దీంట్లో 6 న్యూ కలర్స్ అయితే యాడ్ చేశారు. కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రజెంట్ మనకి సిల్వర్ అండ్ గ్రే టైప్ అయితే కలర్ ఉంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే మనకు దీంట్లో ఇంజన్ ఉండదు కాబట్టి ఫస్ట్ మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడాలి. దీంట్లో మనకి 3.1 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఉంది. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేసే ఐడిసి రేంజ్ అనేది 158 km. బట్ మనకు రియల్ టైంలో ఏంటంటే 115 నుంచి 120 km రేంజ్ అనేది పక్కా వస్తుంది. అండ్ దీంట్లో 2 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఎకో ఉంది, అలాగే సిటీ ఉంది. ఎకోలో ఏంటంటే మనకి 45 టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. అండ్ మనకి సిటీ మోడ్ లో ఏంటంటే 68 వరకు వెళ్తుంది. అండ్ ఎకో మోడ్ లో అలాగే సిటీ మోడ్ లో మనకి పర్ఫార్మెన్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి రేంజ్ అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఎకో మోడ్ లో డెఫినెట్లీ మనకి 115 km అయితే రేంజ్ డెఫినెట్లీ వస్తుంది. అండ్ మెయిన్ గా మనం మోటార్ గురించి మాట్లాడితే దీంట్లో 2.5 kWh BLDC అప్ మౌంటెడ్ మోటార్ వస్తుంది IP67 రేటింగ్ తో పాటు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో 650 వాట్స్ మనకి ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఈ స్కూటర్ ని మనము 650 వాట్స్ ఛార్జర్ వీల్ అయితే ఇస్తున్నారు కదా, దాంతో పాటు మనం ఛార్జ్ చేస్తే కనుక 0 to 80 అనేది 4 hours 10 minutes టైం తీసుకుంటది. అదే 0 to 100 అనుకోండి మనకు 6 hours అయితే టైం తీసుకుంటది. ఛార్జింగ్ టైం అనేది కొద్దిగా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి మనం కీస్ అనేది ఆన్ చేసుకుందాం. సో మనకి టీవీఎస్ లోగోతో పాటు ఇక్కడ కీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ టీవీఎస్ హార్స్ లోగో. ఒకసారి మనం ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ లో ఒక విండ్ షీల్డ్ అయితే ఇచ్చారు. దీని వల్ల మంచి ఏరోడైనమిక్స్ అయితే ఉంటాయి. అండ్ డిజైన్ కూడా చూసుకుంటే మనకి టోటల్ గా బాక్సీ డిజైన్ అయితే ఉంది. చూడడానికి చాలా యూనిక్ డిజైన్. సో ఫస్ట్ టైం ఎవరైనా చూడగానే ఫస్ట్ టైం లో నచ్చేస్తుంది. అంత మంచి డిజైన్ అయితే వీళ్ళు టీవీఎస్ వాళ్ళు ఈ స్కూటర్ లో తీసుకొచ్చారు. అండ్ ఐక్యూబ్ లో ఉన్న లాంటి మనకి మిరర్స్ అయితే ఇచ్చారు. ఇవి చేంజ్ చేయాల్సింది, ఈ డిజైన్ కి అంత మ్యాచ్ అయితే అవ్వలేదు. అండ్ దీని వల్ల ఏంటంటే మనకి ఏరోడైనమిక్స్ బాగుంటాయి కాబట్టి కొద్దిగా 10% మనకి మంచి రేంజ్ ప్రొవైడ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి క్రిస్టల్ లాంటి ఎల్ఈడి హెడ్లైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పార్కింగ్ బ్రేక్ లివర్ అయితే ఉంది. మీరు ఒకవేళ అప్ లో కానీ డౌన్ లో కానీ పార్క్ చేసినప్పుడు ఇది చాలా మంచి యూజ్ అవుతుంది, హ్యాండ్ బ్రేక్ లాగా. అండ్ మీరు రన్నింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా అపిల్ లో మీరు ఆగాలనుకుంటే కనుక దీంట్లో హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఉన్నది. అది ఎలా పనిచేస్తుందో కూడా మీకు డీటెయిల్ గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఆర్బిటర్ స్టికరింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఉంది. అండ్ డిజైన్ అండ్ కలర్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ ఇంతకుముందు మనకు ఐక్యూబ్ లో ఏంటంటే ఈ ఆర్స్ లోగో అనేది ఉండేది కాదు, దీంట్లో ఆర్స్ లోగో అని ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకొని సో ఇక్కడ డిఆర్ఎల్ అయితే చూపిస్తాను. ఇది టోటల్ గా మనకి డిఆర్ఎల్ అన్నమాట, ఫుల్ ఒక యూనిట్ లో ఉంది. అండ్ ఇక్కడ ఇండికేటర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి చూస్తున్నారా, మీకు ఇండికేటర్స్ దీని లోపలనే ఇన్ బిల్డ్ అయితే ఇచ్చారు. బట్ దీంట్లో ఒక్కటి ఏంటంటే నాకు అజార్ స్విచ్ అనేది ఇవ్వాల్సింది అనిపించింది, అజార్ స్విచ్ అనేది ఇవ్వలేదు. సో ఇండికేటర్స్ అనేది ఆన్ అవ్వలేదు, సారీ ఫర్ దట్. మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తాను. సో ఇప్పుడు ఆన్ అయింది, బీప్ సౌండ్ కూడా వస్తుంది దీంట్లో. సో దీంట్లో మనకి ఇన్బిల్ట్ ఇండికేటర్స్ కూడా దీని లోపలే ఇచ్చారు. అండ్ మీకు రియర్ లుక్ కూడా చూపిస్తాను. ఇక్కడ రియర్ లుక్ చూసినట్టయితే ఇక్కడ దీని లోపలనే మనకు ఇంటిగ్రేటెడ్ గా మనకి టైల్ లైట్ తో పాటు ఇండికేటర్స్ అనేవి ఇచ్చారు. లుక్ అనేది చూడడానికి చాలా బాగుంది టీవీఎస్ స్టిక్కరింగ్ తో పాటు. అండ్ ఈ ఆర్బిటర్ అనేది ఉంది కదా, సో ఇది మనకి యాక్సెసరీస్ లో సీట్ కవర్ అనేది తీసుకోవాలి. అండ్ ఇది కూడా మనకి యాక్సెసరీ, అండ్ ఇది కూడా మనకి యాక్సెసరీలో తీసుకోవాలి. వైజర్ మాత్రం మనకి స్టాక్ లో అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ స్కూటర్ లో మనం సస్పెన్షన్ గురించి మాట్లాడితే దీంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి.
సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే చాలా స్మూత్ ఉంది. మనకి ఎక్కడ కూడా చిన్న చిన్న పౌడర్స్ కూడా తెలవట్లేదు అనమాట, అంత స్మూత్ గా ఉంది. అండ్ రియర్ కూడా మనకి ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అయితే అది కూడా చూపిస్తాను. అండ్ ఈ స్కూటర్ లో ఒకటి యూనిక్ గా ఏంటంటే ఫ్రంట్ 14 ఇంచ్ వీల్ ఇచ్చారు, రియర్ లో మనకి 12 ఇంచ్ వీల్ ఇచ్చారు. దీని వల్ల మనకి బెటర్ హ్యాండ్లింగ్ అండ్ బెటర్ స్టెబిలిటీ ఉంటుంది. అండ్ చిన్న చిన్న పౌడర్స్ గురించి కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి చాలా మంచి కంఫర్ట్ అనేది ఆఫర్ చేస్తుంది ఈ వీల్ అనేది. బట్ టైర్ అనేది ఏంటంటే మనకు కొద్దిగా సన్నగా అయితే ఉంది. సో ఇక్కడ టైర్ సైజ్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ లో మనకి 90/80 సెక్షన్ 14 ఇంచ్ వీల్ ఉంది, రియర్ లో మనకి 12 ఇంచ్ వీల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి నాకు దీంట్లో మైనస్ అనిపించింది ఏంటంటే మనకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే రావట్లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి, అది కూడా సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో అన్నమాట. అండ్ ఇది ఏంటంటే బేసిక్ గా కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ లాంటిదే. మీరు రియర్ బ్రేక్ అనేది అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మంచి క్వాలిటీ మనకి టైర్ అగర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా మనకి గ్రాఫిక్స్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దీంట్లో లెగ్ స్పేస్ అనేది చాలా బాగుంది. టోటల్ గా బాక్సీ డిజైన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఎలాంటి హంప్ లాంటిది అయితే ఏం లేదు. సో ఇక్కడ మీరు రైస్ బ్యాగ్స్ కానీ వాటర్ క్యాన్స్ ఇవన్నీ కూడా క్యారీ చేయొచ్చు. మేబీ గ్యాస్ సిలిండర్ అనేది అంత ఈజీగా పట్టదు అనుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ మనకి బ్యాటరీ వేయన్ ఉంది కదా, సో బ్యాటరీ దీని లోపల అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇదన్నమాట మనకి లెగ్ స్పేస్ గురించి. అండ్ ఇది టోటల్ గా బాక్సీ డిజైన్ పరంగా అయితే డెఫినెట్లీ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. అండ్ కలర్ స్కీమ్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి ఆర్బిటర్ స్టిక్కరింగ్ వస్తుంది. నెక్స్ట్ ఈ ఫుట్ పెక్స్ ఏవైతే ఉన్నాయి పిలియన్వి, సో ఇవి ఎంత యూనిక్ గా ఉన్నాయంటే సో ఇలా లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ ఇలా ఇది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ సెంటర్ స్టాండ్ కూడా ఉంది. సో హబ్ మౌంటెడ్ మోటార్ అయితే ఉంది, మీకు ఆల్రెడీ చెప్పేశాను. అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఇవి మనకి బేసిక్ గా వస్తున్నాయి. కావాలంటే మీరు బ్యాక్ రెస్ట్ అనేది కూడా యాక్సెసరీస్ లో తీసుకోవచ్చు అనుకుంటాను నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రియర్ లో మనకి 12 ఇంచ్ వీల్ అని చెప్పాను కదా, అండ్ ట్విన్ షాక్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మనకి ప్రీ లోడ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది కాబట్టి మీ కంఫర్ట్ కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సాఫ్ట్ సైడ్ లో ఉంది, చాలా మంచి సస్పెన్షన్ కంఫర్ట్ ఉంది దీంట్లో. అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేబీ మీకు కావాలంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ అయితే దీంట్లో ఉంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ట్విన్ షాక్స్ అని చెప్పాను కదా, నార్మల్ గా వేరే స్కూటర్ లో మనకి వన్ సైడ్ ఉంటుంది, బట్ దీంట్లో రెండు సైడ్ ఉన్నాయి కాబట్టి మీరు కొద్దిగా రియర్ లో పిలియన్ ని హెవీ వెయిట్ పిలియన్ కూర్చోబెట్టుకున్నా కూడా కంఫర్ట్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం పిలియన్ కోసం పిలియన్ ఫుట్ రెస్ట్ అనేది ఇచ్చారు. సీట్ అనేది చాలా వైడ్ గా ఉంది. సో మీరు ముగ్గురు కూర్చున్నా కూడా చాలా ఈజీగా వెళ్ళొచ్చు. నేను రికమెండ్ చేయను, బట్ అంత స్పేస్ అయితే మనకు ఉంది. సో రైడర్ పిలియన్ కూడా కొద్దిగా హెవీ పర్సన్స్ కూర్చున్నా కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ అనేది ఒకే దాంట్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోల్ అనేది ఉంది. దీంట్లో క్రూజ్ కంట్రోల్ గురించి కూడా చెప్తారు నెక్స్ట్ రైడ్ రివ్యూలో. అండ్ ఇండికేటర్స్ అండ్ హార్న్ అన్నమాట. మనకి దీంట్లో ఇంజన్ లేదు కాబట్టి ఇక్కడ మోటార్ ఆన్ ఆఫ్ చేయడానికి అండ్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో మనం బ్రేక్ అనేది అప్లై చేసి ఈ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మనకి స్కూటర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ పార్క్ అసిస్ట్ అనేది ఉంది. దీంట్లో మనం సింగిల్ క్లిక్ తో మనకి ఫ్రంట్ వెళ్ళొచ్చు అండ్ సింగిల్ క్లిక్ తో మనం రియర్ అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మోడ్ బటన్ అయితే ఉంది. ఈ మోడ్ బటన్ ని ప్రెస్ చేసి మనం సిటీ ఇంకా ఎకో మోడ్ కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆన్ ది వేలో మీరు ఛార్జ్ అయితే వేసుకోవచ్చు. టైప్ సి ఇవ్వాల్సింది. అండ్ ఇక్కడ మనకి చిన్న గ్లవ్ బాక్స్ లాంటి అయితే ఇచ్చారు. ఇంతకు ముందు పోస్ట్ బాక్స్ ఉండేది కదా, మనం లెటర్స్ అనేది వేసేవాళ్ళం. సో చూడడానికి అలా అయితే ఉంది. అండ్ ఇక్కడ మీ మొబైల్ అంటే అయితే ప్లేస్ చేసుకోవచ్చు, ఒక చిన్న వాటర్ బాటిల్ ప్లేస్ చేసుకోవచ్చు. అంతకుమించి మనకి దీనిలో స్పేస్ అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చాలా మంది మొబైల్ పెడతారు కదా, పెట్టిన తర్వాత తీయడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా పక్క నుంచి వెళ్ళే వాళ్ళు మొబైల్ ని దొంగలిద్దాం అనుకున్నా కూడా అంత ఈజీగా తీయలేరు అన్నమాట. ఇది ఒక మంచి సేఫ్టీ. అండ్ ఇక్కడ నుంచి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు మొబైల్ పెట్టుకొని. అండ్ ఇక్కడ మనకి క్యారీ హుక్ అనేది ఇచ్చారు. అప్ టు 3 kgs వరకు అయితే మనం లగేజ్ అనేది క్యారీ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి క్యారీ హుక్ లాంటిది అయితే ఏం లేదు, ఇక్కడ సింపుల్ ప్లేన్ గా అయితే ఇచ్చారు. రీడర్ లో ఉన్న లాంటి మనకి మీటర్ అయితే దీంట్లో ఉంటది. అండ్ ఇక్కడ హలో రైడర్ అని చెప్పేసి వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం చూద్దాం, ప్రెస్ బ్రేక్ ప్లస్ స్టార్ట్ అంట. సో మనం బ్రేక్ అనేది ప్రెస్ చేసి ఈ బటన్ ని లాంగ్ ప్రెస్ చేయాలి. సో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం థ్రాటిల్ ఇస్తే కనుక ముందుకు వెళ్ళిపోతుంది. సో దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఎకో మోడ్ లో ఉంది కదా, ఈ బటన్ ని మనం క్లిక్ చేస్తే సిటీ మోడ్ కి వెళ్తుంది. 88% ఛార్జింగ్ అయితే ఉంది. అండ్ ఇది బ్లూ లో కనిపిస్తుంది కదా, ఇది రీజన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కావాల్సిన ఇండికేషన్స్ కూడా పైన ఉన్నాయి. అండ్ ఇక్కడ ఓడో ఉంది, టైం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ మోడ్ బటన్ ని ప్రెస్ చేస్తే మనకు మిగతా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, లైక్ ట్రిప్ ఏ కానీ ట్రిప్ బి కానీ అండ్ డిస్టెన్స్ టు ఎంటీ. సో మనకి ఎకో మోడ్ లో 101 రేంజ్ అయితే చూపిస్తుంది 88% ఛార్జింగ్ కి. అదే మనం సిటీ మోడ్ పెడితే 85 అయితే చూపిస్తుంది డిస్టెన్స్ టు ఎంటీ. సో 85 అయితే వస్తుంది 88% కి మనకు. అండ్ నెక్స్ట్ మళ్ళీ దీని లోపల చూసుకున్నట్టయితే ఓడో, ట్రిప్ ఏ, ట్రిప్ బి. సో ఇవైతే మనకి దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. మళ్ళీ మీకు ఒకసారి స్వైప్ అప్ లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. సో ఒకసారి మళ్ళీ ఆన్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి పార్క్ కానీ మిగతా బ్లూటూత్ కనెక్టివిటీ అంతా కూడా ఇక్కడ వస్తుంది. నావిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ అని కూడా మనకి దీంట్లోనే వస్తాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఓటీఏ అప్డేట్స్ కూడా ఉంటాయి. మనకి టైం అప్డేట్స్ అనేది కూడా చేసుకోవచ్చు యాప్ ద్వారా. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. మీరు టీవీఎస్ వాళ్ళ స్పాడెక్స్ కనెక్ట్ యాప్ ని యూజ్ చేసుకొని దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ,
టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, SMS అలర్ట్స్ ఇవన్నీ కూడా యాక్సెస్ అయితే చేయొచ్చు. స్కూటర్ ని ఛార్జ్ చేయాలంటే ఇక్కడ నుంచి అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. 650 వాట్స్ మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మనం సో ఆఫ్ లో ఉన్నప్పుడు ఇట్లా తింపినట్టయితే మనకి బూట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో దీన్ని ఓపెన్ చేసుకుందాం. సో దీన్ని ఓపెన్ చేసుకున్నట్టయితే దీంట్లో మనకి 34 లీటర్ స్టోరేజ్ అయితే ఉంది. 2 ఆఫ్ ఫేస్ హెల్మెట్స్ అయితే చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అండ్ దీని లోపలే మనకి ఇక్కడ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు 650 వాట్స్ ది. అండ్ ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ మనకు టూల్ కిట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ద స్పేషియస్ స్కూటర్ అన్నమాట. ఈ సెగ్మెంట్ లో పార్క్ అసిస్ట్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే ఉంది. అది యాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ మనం బ్రేక్ పుల్ చేసి ఈ పార్క్ బటన్ ని ప్రెస్ చేసినట్టయితే మనకి యాక్టివేట్ అవుతుంది. ఒక బీప్ నాయిస్ అనేది వస్తుంది కంటిన్యూస్ గా. సో మనం థ్రాటిల్ అనేది ఫ్రంట్కి ఇచ్చినట్టయితే స్కూటర్ ఫ్రంట్కి వెళ్తుంది. అదే మనం మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ మనం థ్రాటిల్ వెనక్కి ఇస్తే సో వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు ముందుకైతే వెళ్ళదు, వెనక్కి వెళ్తుంది. మళ్ళీ సింగిల్ క్లిక్ చేస్తే కనుక ఇప్పుడు ముందుకైతే వెళ్తుంది. ఇలా మనకి పార్క్ అసిస్ట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. మళ్ళీ మనం ఈ పార్క్ అసిస్ట్ ని డియాక్టివేట్ చేయాలంటే కనుక బ్రేక్ లివర్ అనేది పుల్ చేసి మళ్ళీ ఈ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మనకి డియాక్టివేట్ అయిపోతుంది. ఈ ఆర్బిటర్ లో మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. లైక్ జియో ఫెన్సింగ్ అని, టైం ఫెన్సింగ్ అని, అలాగే క్రాష్ అలర్ట్ కూడా ఉంది. అండ్ యాంటీ థెఫ్ట్ అలర్ట్ కూడా దీంట్లో అయితే ఉంది. ఎవరైనా దీన్ని థెఫ్ట్ చేయాలన్నా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ క్రాష్ అలర్ట్ ఎలా పనిచేస్తుందంటే దీంట్లో మనకి లైవ్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీ స్కూటర్ పైన వెళ్తున్నారు, ఇన్ కేస్ స్కూటర్ అనేది పడిపోయింది అనుకోండి, మోటార్ అనేది డైరెక్ట్ గా ఆఫ్ అయిపోతుంది. ఇది క్రాష్ అలర్ట్ అనమాట. అండ్ జియో ఫెన్సింగ్ ఏంటంటే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి మీ స్కూటర్ అనేది ఇచ్చారనుకోండి, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో తెలియదు. సో లైవ్ లొకేషన్స్ మనం ట్రాక్ చేయొచ్చు. అండ్ మీరు ఒక లొకేషన్ వరకు సెట్ చేసిన తర్వాత లొకేషన్ తర్వాత స్కూటర్ అనేది ముందుకు కూడా వెళ్ళదు. అండ్ టైం ఫెన్సింగ్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా స్కూటర్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు కదా, వాళ్ళకి ఒక పర్టికులర్ టైం వరకే మనం ఈ స్కూటర్ అనేది ఇవ్వచ్చు. మీరేం చేయాలంటే ఒక టైం అనేది సెట్ చేసిన తర్వాత ఆ టైం వరకే మనకి స్కూటర్ అనేది రన్ అవుతుంది. దాని తర్వాత మీరు ఎంత ఆన్ చేసినా కూడా స్కూటర్ అనేది వర్క్ అవ్వదు. సో ఇలా మనకి జియో ఫెన్సింగ్ అండ్ టైం ఫెన్సింగ్, క్రాష్ అలర్ట్, లైవ్ లొకేషన్స్ అండ్ యాంటీ థెఫ్ట్ లాంటి ఫీచర్స్ అయితే దీంట్లో అయితే ఉన్నాయి. సో ఫైనల్ గా ఇదైతే టీవీఎస్ ఆర్బిటర్ ఒక డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ రివ్యూ. అండ్ దీని యొక్క వారంటీ గురించి మాట్లాడితే మనకి 3 years ఆర్ 50,000 కిలోమీటర్స్ వారంటీ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ స్కూటర్ ని ఎవరు తీసుకోవాలి? ఆల్రెడీ మనకి ఐక్యూబ్ అనేది ఉంది కదా. సో ఐక్యూబ్ తో కంపేర్ చేసుకుంటే లుక్స్ అనేది టోటల్లీ డిఫరెంట్ అన్నమాట. మనకి మెయిన్ గా యూత్ కి చాలా బాగా నచ్చుతుంది. అండ్ 6 కలర్స్ అయితే ఉన్నాయి, చాలా యూనిక్ కలర్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ గా యూత్ ని అట్రాక్ట్ చేయడానికి ఈ స్కూటర్ ని తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ మనకి 14 inch వీల్ ఇచ్చారు కాబట్టి చాలా కంఫర్టబుల్ రైడ్ ఉంటుంది. చిన్న చిన్న ఫోటోస్ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ మెయిన్ గా మనకి స్పేషియస్ సీట్ ఉంది. అండ్ 34 liters మనకి అండర్ సీట్ స్టోరేజ్ ఉంది. చాలా స్పేషియస్ ఉంది, చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ ఇంకొకటి ఐక్యూబ్ లో లేని ఫీచర్స్ దీంట్లో ఏంటంటే క్రూజ్ కంట్రోల్ ఉంది, అలాగే హిల్ హోల్డ్ అసిస్ట్ అని చెప్పి 2 ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ 1 lakh rupees షోరూమ్ ప్రైస్ లో అయితే ఈ స్కూటర్ లాంచ్ చేస్తారు. ఒక అఫోర్డబుల్ ప్రైస్ లో ఎంట్రీ లెవెల్ స్కూటర్, మంచి రేంజ్, కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్, అలాగే మంచి స్పేషియస్ స్కూటర్ కావాలి అంటే టీవీఎస్ ఆర్బిటర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అండ్ మీకు ఐక్యూబ్ 2.2 అలాగే 3.1 తో కంపేర్ చేసుకున్నా కూడా చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది. మంచి యూనిక్ కలర్స్ ఉన్నాయి అండ్ కంఫర్టబుల్ రైడ్ పోస్చర్ అయితే ఉంది. అండ్ మనకి సస్పెన్షన్ కానీ అండ్ టైర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే టూ గుడ్ అయితే ఉన్నాయి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటే దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.